హాయ్ ఫ్రెండ్స్, క్యాప్సికమ్ టమోటా కర్రీ చాలా బాగుంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమోటా, క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి వేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న టమోటా వేసేసి పసుపు అండ్ సాల్ట్ వేసి లో ఫ్లేమ్‌లో మూత పెట్టి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, నెక్స్ట్ ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా! ఈ ముక్కలు వేసేసి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవడం వల్ల మీకు సాఫ్ట్‌గా అవుతాయి. ప్లస్ మాడిపోకుండా ఉంటాయి. తర్వాత కారము, ధనియాల పిండి, గరం మసాలా వేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.